గత 5 ఏళ్ల విధ్వంస పాలన నుంచి అభివృద్ధి వైపు కూటమి ప్రభుత్వం దూసుకుపోతోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో బుధవారం తణుకులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్ర ప్రజలందరినీ భాగస్వామ్యం చేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవ సభ నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలో పైనుంచి కింది స్థాయి వరకు 2 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను తెలియజేసే విధంగా ప్రతి గడప తొక్కే విధంగా ఈ కార్యక్రమాల ద్వారా నాంది పలకడం జరుగుతుందని చెప్పారు. తణుకు నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమానికి 2,000 కోట్లు వెచ్చించడం జరిగిందన్నారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో ఒక చీకటి అధ్యాయం నడిచిందని అన్నారు. రాజ్యారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి దుర్మార్గమైన పరిపాలన చేశారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన కారుమూరి నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. అసత్యాలు ప్రచారం చేస్తూ అబద్దాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గం ప్రజలు కనీసం పాస్ మార్కులు కూడా ఇవ్వలేదని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఎద్దేవా చేశారు. కుల రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. తప్పుడు ప్రచారాలతో కాలం వెల్లిబుచ్చుతున్నారని పేర్కొన్నారు. నిన్ను ఎవరో జైల్లో పెట్టవలసిన అవసరం లేదని, చేసిన దోపిడీలు, తప్పుడు విధానాలు నిన్ను నీడలా వెంటాడి వీటి చుట్టూ పిలుస్తున్నాయని, త్వరలోనే నువ్వు చెప్పినట్లుగా తిహార్ జైలుకు వెళ్లాలో చంచల్గూడ జైలుకో కోర్టులు, న్యాయ సంస్థలు నిర్ణయిస్తాయని అన్నారు. గతంలో చేసిన దోపిడీ ఫలితమే కారుమూరిని చుట్టుకుంటున్నాయని విమర్శించారు. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరం కూర్చుని మాట్లాడుకునేటటువంటి ఐక్యత ఈ నియోజకవర్గంలో ఉంది. కారుమూరి, నువ్వు ఎన్ని చిచ్చులు పెట్టాలనుకున్నా ఈ నియోజకవర్గంలో కూటమి ఐక్యతని నువ్వు కాదు, నువ్వు ఆలోచించే వాళ్ళు కూడా ఎవరు కూడా ఏమీ చేయలేరు. నువ్వు అంటున్నావు మా కార్యకర్తలు ఫోన్లు చేస్తున్నారని, నీకు కళల్లో ఫోన్లు చేయాలి. ఈ రోజు నువ్వు అంటున్నావు ఏదో కార్యకర్తలు తెలుగుదేశం వాళ్ళు నన్ను ఇబ్బందులు పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు అని నువ్వు చెప్తున్నావు. నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టలా. 2019 నుంచి 24 వరకు నువ్వు మర్చిపోయావు, మేము మర్చిపోం. నిరంతరం కూడా గుర్తు చేసుకుంటాం. నీ అహంకారాన్ని తణుకు రోడ్ల మీద నిలబెడతామని సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు నువ్వు ఆ రోజు అక్రమ కేసులు పెట్టావు, ఓటీపీలు కోరుతుంటే కేసులు పెట్టావు, మా కార్యకర్తల మీద కేసులు పెట్టావు, వాట్సాప్లో మెసేజ్లు పెడితే కేసులు పెట్టావు, ఇళ్ల మీద బెదిరింపులకు పాల్పడ్డావు. ఆ రోజు ఎంతోమంది తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కేసులు పెట్టావు అడ్డంగా. ఉరదాలపాలెంలో జనసేన కార్యకర్తల మీద కేసులు పెట్టావు, ఢిల్లీలో రైతు సోదరుల మీద కేసులు పెట్టావు, నా మీద 6 కేసులు పెట్టించావు. ఈ రోజు నువ్వు కాకమ్మ కబర్లు చెబుతున్నావు, మా మీద కేసులు పెట్టేస్తున్నారు, మా మీద కేసులు పెట్టేస్తున్నారు. నువ్వు నేర్పిన విద్యయే నేరజాక్షి, నువ్వు నేర్పిన విద్యయే నేరజాక్షి. నువ్వు ఏ విధంగా పరిపాలన సాగించావో మేము ప్రజలకు పనిచేస్తాం, అభివృద్ధి అందిస్తాం, సంక్షేమాన్ని అందిస్తాం. కానీ రాజకీయంగా నిన్ను ఏ విధంగా ఎదుర్కోవాలో అదే విధంగా ఎదుర్కొంటాం. ఈ రోజు నువ్వు చెప్పేటటువంటి సానుభూతి కబుర్లు, కాకమ్మ కబుర్లు ఈ నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా నమ్మరు. ఎంతో మంది ఉద్దండులు ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా పనిచేశారు, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించారు. ఈరోజు నువ్వు ఒక్కడవే ఈ నియోజకవర్గాన్ని భ్రష్టు పెట్టించావు. ఈరోజు మనం చెప్పాం, ఈరోజు అనేక మంది నాయకులు ఏ పార్టీ అధికారంలో ఉన్నా అన్నీ కూడా ఒక గౌరవప్రదమైనటువంటి రచించింది. ఈరోజు తప్పనిసరిగా నువ్వు కూడా అంతకంతకి అనుభవిస్తావు. ఈరోజు నువ్వు తప్పుడు పనులు చేస్తే కేసులు పెడతారు పోలీసులు, చూస్తూ ఊరుకోరు. నువ్వు తప్పుడు విధానాలతో చేస్తావంటే చూసులు ఊరుకోరు. నువ్వు అంతకన్నా పెట్టేకితే బొక్కలో కూడా వేయడానికి వెనకాలం, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు నువ్వు చెబుతున్నావు వైటీ రాజా గారు తెగ గుర్తొచ్చేస్తున్నాడు. ఆయన నీకు బతుకున్నంతసేపు బెదిరించావు, తిట్టావు. ఆయన ఎక్కడికైనా పిలిస్తే నేను రాననేవాడు, ఆయన ఎక్కడికైనా పిలిస్తే ఎందుకు పిలిచారని పిలిచిన వాళ్ళని తిట్టేవాడు. అదే విధానం 2019 నుంచి 24 వరకు కూడా నన్ను కూడా పిలవనివ్వలా.
ఈ రోజు నువ్వు ఏమని చెప్తావు? వైటీ రాజా గారు బతికొండగా మీరు గౌరవం ఇవ్వనటువంటి వ్యక్తి ఈ రోజు వచ్చి వైటీ రాజా గారిని మాట్లాడటం ఆయన ఆత్మ కూడా క్షోభిస్తుంది. దయచేసి ఆయన పేరు ఎత్తకండి. మా నాయకుడు, మా గుండెల్లో ఉండేటటువంటి నాయకుడు, ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఈరోజు వైటీ రాజా గారంటే అపారమైనటువంటి గౌరవం. ఈరోజు ఈ నియోజకవర్గంలో స్వర్గీయ ముల్లపూడి హరిచంద్రప్రసాద్ గారి నుంచి తర్వాత బాలపల్లి రామయ్య గారు, వైటీ రాజా గారు తెలుగుదేశం చేస్తున్నటువంటి కూటమి పార్టీలకు మద్దతు తెలియజేసి భవిష్యత్తులో కూడా ఒక సుస్థిరమైనటువంటి ఈ ప్రభుత్వం కొనసాగే విధంగా ఈ రోజు నుంచి కూడా మనందరం కూడా పనిచేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నేను ప్రతి బీజేపీ, ప్రతి జనసేన, ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి నేను ఇచ్చేటటువంటి హామీ, మీరెవరు ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి మీరు నాయకుల ద్వారా పరిష్కరించండి. మీకు అక్కడికి ఏదైనా సమస్య ఉంటే నా దగ్గరికి రండి. చిత్తశుద్ధితో దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను. దానికి నేను నా సహకారం పూర్తిగా అందిస్తాను. ఈరోజు మనందరం కూడా కలిసి పనిచేసాం. మొలతాళ్ళు తెంపేస్తాడంట. అధికారంలో ఉన్నప్పుడు కల్తీ మద్యం ట్రాన్స్పోర్టేషన్తో, అక్రమ మద్య రవాణాతో నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలు తాళిలు తెంపినటువంటి వ్యక్తి ఈ రోజు మన మొలతాళ్ళు తెంపుతాడంటే ఈ పెద్ద మనిషి ఖతర్నాక్ కారుమూరి. మొలతాళ్ళు తెంపు, ఆ మొలతాళ్ళు నీకు ఉరితాడు అవ్వకపోతే అప్పుడు అడుగు. ఈ రోజు నువ్వు ఎన్ని విన్యాసాలు చేసినా ఈ నియోజకవర్గ ప్రజలు నిన్ను భూస్థాపితం చేశారు. అక్కడే ఉంటావు, పైకి రాలేవు. 70% కూటమిది తణుకు నియోజకవర్గం కంచు కోట. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి భవిష్యత్తులో కూడా అదే ఫలితం ఉంటుంది. నువ్వు అధికారంలో ఉన్నప్పుడే కేసులు పెట్టించావు. నీకే రోజు మేము భయపడలేదు.